చూడండి గైస్, బెంగళూరులో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. సో దాని తర్వాత ఒక చిన్న ఐస్ క్రీమ్ తినేసి మరుసటి రోజు పొద్దున్నే మా నాన్నగారు బండి ప్యాషన్ ప్రో, ఇది 2013లో ఏమో కొన్నారు. స్టిల్ అదే పికప్, అదే బాగుంది బండి అంతా. సో దాన్ని తీసుకుని అలా బయలుదేరిపోయాను. పొద్దున్నే ఆ వైబ్ అది ఏదైతే ఉందో సూపర్ కనిపించింది. 5:30కి అయితే బయలుదేరాను గైస్. నేను దారిలో ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా. సో నా ఎక్స్పీరియన్స్ని అదంతా వ్లాగ్లో తీసి పెట్టాను దీంట్లో. చూడండి, హోప్ యూ లైక్ ఇట్. ఆ బిల్డింగ్ని చూస్తే భయం వస్తుంది బాబు, ఎలా కడతారో. సో కాసేపు అలా ఆగి మొత్తం షూటింగ్ లాగా అట్లా వీడియో అంతా తీసుకున్నాను. హైవేలో నేను చెప్పొచ్చేది ఏంటంటే గైస్, చాలా స్పీడ్తో అయితే బండ్లు వెళ్తుంటాయి. ఓకే, కాస్త బ్రేక్స్ తీసుకొని వెళ్ళండి. ప్రాణాలు ఇప్పుడు మన చేతుల్లో ఉండవు, కానీ జాగ్రత్తగా ఉండడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ బైక్ స్పీడ్ చూసారు కదా, పొరపాటున దాంట్లోగా మనం అడ్డు తగిలితే ఇంకేం లేదు. సో నేనైతే హైవేని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ వెళ్ళాను మ్యాప్స్ పెట్టుకొని. చాలా స్లోగా వెళ్తూనే అయితే తీసుకున్నాను. దారిలో ఇది హనుమంతుడు గెలిపించాడు, ఇక్కడి నుంచి రైట్ తీసుకొని వెళ్ళాను. లైక్ ఈ వేలో వెళ్తే మళ్ళీ హైవే మనకు తగులుతుంది. సో ఇది దగ్గరలో ఉన్నప్పుడు మన ఆంధ్రాలో, లేదా ఆంధ్రాకి దగ్గరలో ఉన్నప్పుడు అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదండి. నేచర్ని బాగా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. సో దిస్ ఈస్ ద బార్డర్ గైస్. కర్ణాటక నుంచి మదనపల్లిలోకి, ఆంధ్రాలోకి లేదా మదనపల్లిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు కనిపిస్తుంది. సో మనం ఎలాగో నేను చదివింది మిడ్స్ కాలేజ్ కాబట్టి మా ఫ్రెండ్స్, మా జూనియర్స్ వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాను. వ్యూ అప్పటికైతే రాత్రి వాన పడిందంట, చాలా చల్లగా ఉంది. అలా టెర్రస్ మీదకి ఎక్కి ఒక వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ మా వాళ్ళు అలా వెళ్దాం పద అంటే కేఫ్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగేసి మళ్ళీ రిటర్న్ మదనపల్లికి అయితే బయలుదేరాం. అక్కడ చెప్పులు పాత్ర అయిపోయాయని డీమార్ట్లో ఇవి తీసుకున్నాం చెప్పులు. గైస్, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఒకరు ఏమనుకుంటున్నారు అన్ని పట్టించుకోద్దండి. దాని తర్వాత ఆంధ్ర స్పైస్లోకి అయితే వెళ్ళిపోయాను మదనపల్లిలో. అక్కడ మనం ప్యూర్ వెజ్ కాబట్టి ఫస్ట్ నీళ్ళు తాగేసి దాని తర్వాత భోజనం ముగించుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ రాయచూడికి అయితే బయలుదేరామండి. ఇది దారిలో వస్తుంది ఫ్లైఓవర్, లైక్ అంగళ్ళు దాటుకుంటూనే వస్తుంది మనకు. దీని కింద జంక్షన్స్ ఏమేమో ఉంటాయి, దీనిపై నుంచి పోతే రాయచూడి వస్తుంది మనకు. ఇది గుర్రంకొండ, మీకు తెలిసిందే. దాని తర్వాత అతన్ని డ్రాప్ చేసేసి సంబేపల్లి దగ్గర ఆ వ్యూ చూసారా గైస్, అసలు చాలా భయంకరంగా ఉంది. నేను వెనకల కూర్చున్నాను, మా జూనియర్ తోలాడు. మళ్ళీ అతను యథావిధిగా దింపేసి రిటర్న్ వస్తుంటే మూటకొట్ల దగ్గర ఈ గుడి, ఈ విగ్రహాలు కనిపించాయి. అలా ఒక వీడియో తీశాను. ఆ తర్వాత క్షేమంగా ఇంటికి అయితే వెళ్ళిపోయాను గైస్. మన ఇంటి దగ్గర మన కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఆ తర్వాత మళ్ళీ బైక్ ఇచ్చేసి మళ్ళీ ట్రావెల్స్ బుక్ చేసేసుకొని నైట్ టైం అలా నిద్రపోతూ స్పీడ్ బ్రేకర్ కాల పడుతూ లేస్తూ బెంగళూరుకి అయితే మళ్ళీ తిరిగి వచ్చేసాను గైస్. చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.